అబ్బబ్బబ్బా! ఈ మధ్య వంటలు బాగా నేర్చుకుంటున్నా అబ్బా! నాకు నేనే శభాష్ అనుకునేలా ఉన్నా. ఇంకా పోను పోను ఎంత ఎదిగిపోతానో ఏమో! నాకు భయమేస్తుందిలే. ఈరోజు నాకు గర్జలు తినాలనిపించింది. మా ఆయనకి అడిగాను. అబ్బా! నాకు గర్జలు తినాలనిపిస్తుంది. కొంచెం హెల్ప్ చేస్తావా అంటే, చేస్తా అన్నాడు. ఎందుకంటే నాకన్నా ఆయనకి చాలా ఇష్టం. ఓకే. స్వీట్ ఐటెం కదా! ఆయనకి బాగా ఇష్టం. చేస్తాలే అని అన్నారు. సరే అందులో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మనం? అయితే కొంచెం కుడకలు తీసుకొని కుడకలను బాగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఉప్మా రవ్వను వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని అందులో కొంచెం షుగరు ఇవన్నీ మూడిటిని కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత చపాతీ పిండి కలుపుకొని చపాతీ పిండి కలుపుకొని చపాతీలా చేసుకున్న తర్వాత ఈ మూడిటిని కలిపినాం కదా, కొబ్బరి పొడి, ఉప్మా రవ్వ, షుగరు కలుపుతాం కదా, ఆ కలిపిన మూడిటిని ఇలా వేసుకొని ఇలా గర్జల మిషన్ లేదని భయపడకండి. ఇలా నాలా చపాతీతో కూడా ఇలా ప్లేట్తో కూడా చేసుకోవచ్చు. భయపడకండి నేను చేసే విధానాన్ని చూసి. ఏం చేద్దాం, ఒక్కొక్క టైంలో అన్నీ ఉండవు కదా. ఇలా చేసిన తర్వాత ఆయిల్లో వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి కొంచెం పక్కన పెట్టేసండి. మరీ వేడి వేడిగా తినకండి. అసలే ఎండాకాలం, పైన వేడి, నోట్లో వేడి, ఇదంతా వేడికి మోషన్స్, వామిటింగ్స్ అవుతాయి. కొంచెం పక్కన పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత తినండి. ఎంత బాగుంటుంది తెలుసా. నాకైతే చాలా ఇష్టం. నాకు ఒకప్పుడు నిజంగా వంటలు రావండి. ఈ మధ్యనే పిల్లల కోసమని నేర్చుకుంటున్నా. యూట్యూబ్ దయ వల్ల నేర్చుకొని చేసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతున్నా. చూసారా నా టాలెంట్ ఎంత బాగుందో. నాకే నవ్వు వస్తుంది. ఇవన్నీ మా మమ్మీకి చెప్తే ఎంత నవ్వుతుందో, ఎంత ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుందో. ఓకే అండి, చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేరు కదండి. నచ్చట్లేదా? నచ్చకుంటే నచ్చలేదని అయినా కామెంట్ చేయొచ్చు కదా.